ప్రసంగం ఏం కాదండి, కొద్ది మాటలు. ఈ ప్రవక్తలు ఉన్నారండి, చూడండి రాజుల గ్రంథాల ప్రవక్తలు. దేవుని పక్షాన ఉన్న ప్రవక్తలు ఎవరైనా సరే అతను రాజు కదా అని ఏది కూడా దాయికోకుండా అన్నీ కూడా ఉన్నవి ఉన్నట్లుగా దేవుడు చెప్పమన్నట్లుగానే వీళ్ళకి చెప్తూ ఉన్నారండి. అతను రాజు కదా అని భయపడే పరిస్థితి ఎక్కడా కూడా ఈ ప్రవక్తలో లేదండి. దేవుడు ఏది చెప్పమంటే అదే చెప్పుకుంటూ వచ్చాడు, హెచ్చరిస్తుకుంటూ వచ్చాడు. ఇది దేవుని ప్రవక్తలుగా వాళ్ళకు ఉండవలసిన ఉన్న మంచి లక్షణం అండి. ఇప్పటి వరకు చాలా మంచి మాటలు విన్నామండి. మన ఆదాం చెప్పాడు, కొత్త విషయంగా నాకు అనిపించింది. రాత్రికాలం దేవుడు మనల్ని దర్శిస్తాడు. పగటి కాలం అంతా మనం ఏం చేసాము, ఏమి ఆలోచన చేసాము, ఇవన్నీ కూడా మన మనసులో పెట్టుకొని మనం ఏం ఆలోచిస్తున్నాం నిద్రపోయేటప్పుడు దాన్ని దేవుడు పరిశోధన చేస్తాడు. మంచిగా ఆలోచిస్తున్నావా, నీకు నువ్వు బోధ చేసుకునేటట్లుగా సమ్మతపరుచుకుంటున్నావా నీ హృదయాన్ని అన్న మంచి మాటలు మనం నేర్చుకున్నామండి. అలాగనే ఇప్పుడు లీలాప్రసాద్ చెప్పాడు, యేసుక్రీస్తు వారు అందరి నిమిత్తం పాప క్షమాపణ ఇచ్చేశాడు, మనకి పాపంతో చేసినటువంటి సంబంధం లేదని చెప్పాడు. ఏమంటే ఇటువంటి మాటలు అసలు వాళ్ళ జ్ఞానులే కదా, చదువుకున్న వాళ్ళే కదా. ఇలాంటప్పుడు ఇలాంటి మాటలు వాళ్ళ ద్వారా వచ్చినాయి అంటే అసలు పాపానికి ఎక్కడన్నా లిమిట్ ఉంటుందండి. ప్రతి మనిషి కూడా పాపం చేయటానికి విచ్చలవిడిగా రెచ్చిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. అటువంటి సందర్భాలు కూడా కొంతమంది మాట్లాడుతూ చాలా విచారకరం అండి. ప్రియమైన దేవుని పిల్లారా, మరి మన ప్రవచనాలు చెప్తుంటారండి చాగంటి కోటేశ్వరరావు గారు. యేసుక్రీస్తు వారి సందర్భంలో వ్యభిచారం చేస్తుండగా పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి ఇవిడ తప్పు చేసింది, మీరేం చెప్తారు అన్నప్పుడు, మీలో ఎవరు కూడా పాపం చేయని వారు ఉంటే రాయి విసరండి అని చెప్పాడు. అందరూ కూడా వాళ్ళ మనసులో పాపం చేసామని మనసులో ఆలోచన పుట్టి గద్దించబడి ఎవరు కూడా రాయ వేయకుండా వెనుక తిరిగి వెళ్ళిపోయారు. ఈ కోటేశ్వరరావు గారికి ఎలా అర్థమైంది, అమ్మా ఎవరు నీకు శిక్ష విధించలేదా, నేను కూడా నీకు శిక్ష విధించను అన్నాడండి. అన్న సందర్భం ఆయనకి దృష్టిలోకి వచ్చింది. ఎలా వచ్చిందో వచ్చింది. అప్పుడు ఆయన అన్న మాట ఏంటి, యేసుక్రీస్తు వారు కూడా పాపం చేశారు కాబట్టి రాయ విసరలేదు. ఇలా అర్థమవుతుందండి. సాతాను ఏజెంట్లకి బైబిల్ ఎలా అర్థమవుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, రాజుల గ్రంథం గురించి మనం హరిబాబు చెప్తున్నాడు. చాలా కష్టంగానే ఉన్నాయి. ఆ రాజుల పేర్లు అవన్నీ గుర్తుపెట్టుకోవాలి, పరీక్ష రాయాలంటే చాలా కష్టపడి చదవాల్సిన పరిస్థితి ఉన్నదండి. ఈరోజు మరి ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే, మన అమ్మాయి పేరేంటి, శిరీష మంచి నిర్ణయం తీసుకుందండి. ఏమంటే చాలా మందికి వాక్యం చెబుతున్నాం, ఎవరో కూడా దాన్ని ఆలోచించడం కానీ మనసును సమ్మతపరచుకోవడం కానీ, అసలు ఏంటి దేవుడు అంటున్నారు పరలోకం అంటున్నారు అని దేవుళ్ళకి వచ్చిన పరిస్థితులు లేవండి. ఆవిడ మరి ఎవరు చెప్పారంటే, ఇందాక మనం అనుకున్న ఆదాం గారు చెప్పి ఉండొచ్చు, కొన్ని మాటలు ఇక్కడ ఇన్ని ఉండొచ్చు. వాటి ద్వారా ఒక మంచి నిర్ణయం తీసుకుందండి. మంచి నిర్ణయం తీసుకొని సమ్మతపరుచుకొని యేసుక్రీస్తుని నమ్మి ఆయన మరణ పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన తిరిగి లేచాడన్న మనస్సులో మరి ఆయన తిరిగి లేచిన దాన్ని జ్ఞాపకం చేసుకొని, నేను కూడా చనిపోతాను, నేను కూడా తిరిగి లేపగలిగిన సమర్థుడు ఆయనని ఒక మంచి నిర్ణయం తీసుకొని బాప్తీసానికి ధైర్యం చేసిందండి. ప్రియమైన దేవుని పిల్లరమ్మ, బాప్తీసం పొందిన తర్వాత నీ మనసులో ఉండవలసిన పరిస్థితి ఏంటంటే, దేవుని ఆత్మ నాలో ఉంది, దేవుని ఆత్మను బట్టి మనం జీవిస్తున్నాం. బాప్తీసం తీసుకున్న తర్వాత మనం క్రైస్తవులుగా మారాం అంటే మనం క్రీస్తుని ధరించుకున్నాం. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనము పొందుకున్నాము. ఈ మూడు ఎంత ధన్యకరమైన అంశాలంటే చాలా అది బైబిల్ని బట్టి జ్ఞానంతో ఆలోచిస్తేనే మనకి అర్థమవుతుంది. ఇటువంటి మంచి స్థితి, కోట్ల రూపాయలు పెట్టినా సరే సంపాదించలేని స్థితి నీకు వచ్చింది. కాబట్టి ఇప్పుడు నిన్ను మరి వాక్యం ద్వారా చెప్పవలసింది ఏంటంటే, దేవుడి కోరిక ఏంటంటే ప్రతి మనిషి కూడా సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలవారై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సత్యం అంటే వాక్యము. నువ్వు కొన్ని వాక్యాలు ఇప్పుడు విన్నావు, బాప్తిసానికి ముందు కూడా కొన్ని వాక్యాలు నీకు తెలియవచ్చారు. ఇప్పుడు కూడా సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం ఎలా వస్తుందంటే
నువ్వు దేవుని పాఠాలు, ఇటువంటి వాక్యాలు, ఇటువంటి ప్రసంగాలు వింటూ 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 ఒక్కసారి పరిపూర్ణమైన మనస్సు రాకపోయినప్పటికి కూడా నీకు తర్వాత సత్యమును గురించిన అనుభవ జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకోగలుగుతావు. నీ ప్రారంభ జీవితం కన్నా ముగింపు జీవితం, క్రైస్తవుల ప్రారంభ జీవితం కన్నా ముగింపు జీవితం బాగుండాలండి. బాగుంటేనే మనం పరలోకం వెళ్తాం. దేవుడికి ఇష్టంగా మారాలి. కొన్ని మనం సరి చేసుకోలేని ఉంటాయి, అప్పటికప్పుడు సరి చేసుకోలేని ఉంటాయి. కానీ మనకి జీవితం ఆయుష్కాలం ఉంది కదా, దేవుడు ఇచ్చాడు కదా, మన మనసు చూస్తున్నాడు. చూసినప్పుడు దేవుడు మనకు టైం కూడా ఇస్తాడు. ఆ టైం ప్రకారంగా నీ జీవితకాలంలో పరిపూర్ణమైన మార్పును సంపాదించుకొని దేవుని కొరకు మనం బ్రతికితే, నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా ప్రార్థన చేస్తూ ప్రతి సందర్భంలో మేలు జరిగిన కీడు జరిగిన దేవుడిని మాత్రం విడిచిపెట్టుకోకుండా దేవుళ్ళలో కొనసాగుతూ నీ జీవితకాలం అంతా గడిపితే మనందరం కూడా దేవుడి దగ్గరికి వెళ్ళే మంచి స్థితి మనం చూడగలుగుతామండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరలోకమందున మా కన్న తండ్రి, ఇప్పటి వరకు నాయన నీ లేఖన భాగాల్లోంచి ఎన్నో మంచి విషయాలు మేము నేర్చుకున్నాం తండ్రి. ఈ మాటలన్నీ వింటున్న మేము నాయన మాలో ఉన్న లోటుపాట్లన్నింటినీ కూడా సరిచేసుకొని నాయన వాటినన్నింటినీ కూడా హృదయంలో భద్రపరుచుకొని తండ్రి నీవు చెప్పినట్లుగా మేము బ్రతికి మేమందరం కూడా నాయన మాలో ఎటువంటి మా హృదయం దోషారోపణ చేస్తుందో దాన్ని విడిచిపెట్టి యథార్థమైన హృదయంతో నాయన నిన్ను ప్రేమించి నువ్వు చెప్పినట్లుగా బ్రతికి మేమందరము కూడా నీవున్న నిత్యరాజ్యంలో ప్రవేశించే భాగ్యము ధన్యత ఇక్కడున్న మా అందరికీ అనుగ్రహించమని ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. మర్చిపోయాను.